आवाहयामि आसनात् अक्षतात् समर्पयामि उत्तरेतोड़ मूल साधेलो ओम शांति 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 शांतम पद्मा నిర్వహణకు నెలకు 30,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దానికి వాళ్ళు దాదాపు సంవత్సరం 3,20,000 దాకా ఖర్చు పెట్టారు. ఒక ఇద్దరు పూజారులకు 6,000 రూపాయలు ప్లస్ గుడి పూజారికి 6,000 రూపాయలు అని ఈ నిర్వహణకు ఒక 12,000 రూపాయలు చొప్పున మొత్తం 32,000 చొప్పున ఖర్చు అయింది. అయితే ఒక సంవత్సరం వాళ్ళు పంచామృతాలు అన్నీ కూడా ఇది కామన్గా వచ్చేది ఎవరు ఇచ్చినట్టు. ఇవి అయిన తర్వాత ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని తెచ్చుకోమని చెప్పాం, వీటితో మనం తెచ్చుకుంటారు వెళ్ళిపోతారు. రెండో ఇది దాదాపుగా బంద్ పెడతామనేటువంటి స్టేజ్లో ఇస్తూ అన్నాడు.
నేను కావాల్స్తే ఈ 6,000 రూపాయలు తీసుకొని మిగిలిన మెయింటైన్ చేయాలి. అయితే దాంతో ఇప్పుడు ఏడాదికి నెలకు ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇవి మేము ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు, కాకుండా మొత్తం గుప్తంగా వస్తున్నాయి పైసలు. అందరూ గుప్తదానం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అనేది కూడా మేము ఎవరికి పేర్లు డిక్లేర్ చేయదలుచుకోలేదు. ఇది కేవలం విశ్వనాథం మాత్రం గ్రేట్. ఆయన అంతకుముందు తీసుకున్న ఒక పారితోషికం ఏదైతే ఉందో నేను ఏ మాత్రం కూడా పారితోషికం తీసుకోను. మా అమ్మ నాకు చెప్పింది, మీరందరూ ఏడాది నుంచి రెగ్యులర్గా మంచిగా చేస్తున్నారట కొడుక, వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా వాళ్ళకి సహాయం చేయి, నువ్వు అవసరమైతే నువ్వే జీవులంతో ₹1 పెట్టు ఖర్చు అన్నది. కానీ మీరు మాత్రం తప్పకుండా చేయాలి సీనన్న నిజన్న అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేయడంతో ఈ రకంగా ఏంటంటే మీ ముగ్గురిని అడగచ్చు సార్, మీతో ఇంక్లూడింగ్. జనరల్ గా లైఫ్ లో చాలా మంది ఏంటి రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటే పిల్లల దగ్గర ఉండడము, లేకుంటే దేశ విదేశాలు వెళ్ళిపోవడం చాలా మంది చూస్తున్నారు యాక్చువల్గా. బట్ టు బి ఫ్రాంక్, మంత్రి లోపట్నే ఇక్కడనే నివాసం ఉండి వాళ్ళ చిన్నతనం ఆ జీవితాన్ని నెమరు వేసుకుంటూ నాకు విజయ్ కుమార్ సార్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ గోదావరిలో వాళ్ళకు ఉన్న ప్లేస్ చూసుకుంటాడు, ఒక్కడే సార్ పోతారు వస్తారు. తర్వాత ఈ దైనందిన జీవితంలో కూడా మార్నింగ్ లేసి అభిషేకంలో పాల్గొంటారు. విష్ణుదాస్ సార్ కూడా రిటైర్డ్ అయిన తర్వాత భూషణ్ సార్ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఇలా చూస్తే యాక్చువల్లీ ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా కూడా ఇలాంటి జీవితాన్ని కోరుకోవాలి. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంత దూరం నుంచి మందాటి నుంచి మార్నింగ్ లేసి ఇక్కడికి వస్తుంటారు, హ్యాపీ మొత్తానికి హ్యాపీ. తర్వాత మధుర పుష్పంలో తమ్మచెరు కట్ట కానీ అడు విశ్వేశ్వర దేవాలయంలో రెగ్యులర్ గా మార్నింగ్ టు ఈవినింగ్ దైనందిన జీవితం పూర్తి ఆధ్యాత్మిక పరమైన జీవితం గడుపుతున్నారు అందరికి. సార్ విష్ణుదాస్ సార్ ఈ మధ్య మన విజిట్ చేశారు, అమెరికా పోయి వచ్చారు. సార్ అమెరికా పోయినారు, దేశ విదేశాలు తిరిగారు. అయినప్పటికీ కూడా మీ మంత్రి జీవితం ఎలా అనిపిస్తుంది? మంత్రి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మంత్రిలోనే బాగుంటుంది. అందరు రిటైర్ అయిన తర్వాత మంత్రిలోనే. మేడం మీ యొక్క అనుభవం, ఎందుకంటే ఇంతమంది వీళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ హారతి పాట మీరు లేకుంటే అక్కడ హారతి పూర్తి కాదు, అక్కడ మత పుష్పం మొదలు పెట్టారు. దాని యొక్క హ్యాపీనెస్ మీ ముఖంలో కనిపిస్తుంది. నాకు ఒక్కరోజు ఈ శివాలయానికి కాకుంటే ఒక కోట్లు మునిగినంత నష్టం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలి, మంత్రిలో ఉండాలి, ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. అయితే మంత్రిలో ఉండడానికి కారణం ఏంటంటే నేను అసలు జాబ్లో ఉన్నప్పుడే మంత్రిలో తప్పకుండా సెటిల్ కావాలని ఆలోచించాను. అయితే నేను ఎక్కడ కూడా ఫ్లాట్లు ఏం కొనుక్కోలేదు, మంత్రిలోనే సెటిల్ అయిపోయాను. 13 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు. చాలామంది ఇక్కడ మంత్రి నివాసుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక మెడికల్ ఎయిడ్ చదువుతూ ఉంటే మనకి ఏదో అవుతుంది అనేటువంటి భావనతో వరంగల్ కర్నూలు. కానీ నా భావనలో ఏంటంటే జీవికి మృత్యు వచ్చిందంటే అమెరికాలో కాదు మన దవాఖాన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెడికల్ ఎయిడ్ అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు మంచిలో పుట్టడమే ఇంపార్టెంట్. మంచిలో మనం పుట్టామంటే దైవానుగ్రహం లేని వాడు ఎవరు మంచిలో పుట్టాడు. ఎక్కడ పుట్టినా కూడా మంచిని బట్టి సెట్ అవ్వడం, మంచిగా ఉండడం చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ ఉంటే ఏదో మనం పొందుతున్నట్టు అనుభూతి వస్తుంది. ఏది కూడగొట్టుకున్నది ఏమి ఉండదు. మన మిత్రులు కానీ మనం ఎక్కడికి ఎవరైనా నీకు ఈ మంత్రిని ఇంకొకటి ఆర్థిక పరంగా కూడా చూసుకున్నా కూడా నువ్వు ఒక 100 రూపాయల నోట్ జబ్బులో పెట్టుకుంటే 1 వీక్ దాకా తిరిగి 100 రూపాయలు ఇంకొకటి ఏంటంటే మంత్రి లోపల రిటైర్మెంట్ అయిన తర్వాత మంత్రిలో ఉన్నంత యొక్క సుఖం ఎక్కడా లేదు. ప్రస్తుతం ఈ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా విజయ్ కుమార్ నా క్లాస్మేట్, ఇద్దరు జూనియర్లు అయినా రిటైర్మెంట్ తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్న తర్వాత ఇక్కడ రిటైర్మెంట్ లైఫ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఏ దేవాలయం పోయినా రామనామస్మరణ శివనామస్మరణ కనబడుతుంది. సాయంత్రం కాగానే ఏదో ఒక గుడిలో భజన కనబడుతుంది. అందులోకి మా అందరికి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ అంటే భజన మీద పూజల మీద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి పూజ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, పూజ దగ్గరికి భజన ఇంట్రెస్ట్ ఉన్నాడు, భజన ఏది లేకపోతే కనీసం శ్రవణానందం కోసమైనా కూడా భజన దగ్గర పోయి కొంచెం కాలక్షేపం చేస్తే ఈ లోపల ఉన్నటువంటి మెంటల్గా ఏదైనా ఉన్నా చేసిన చిన్న సమస్యలు కుటుంబాలలో ఉన్నా కూడా అవి మర్చిపోయి మనం ఆనందంగా నిశ్చింతగా బతకగలుగుతాం. ఈ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. భగవన్నామ స్మరణ చేస్తే ఏ మెడికల్ ఎయిడ్ కూడా అవసరం లేకుండా మంచిగా ఉంటాం. అవసరమైన నాడు తప్పదు, ఇది రాసి పెట్టున్నది మనకు డేటా. ఈ డేటా మనకు ఎప్పుడు రాసి పెట్టున్నది కాబట్టి దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. తెలిసిన ఉన్నన్ని రోజులు నామస్మరణ చేసుకుంటూ 10 మందిలో మంచిగా ఉండుకుంటూ అందరితో ప్రేయర్తో గడపాలనేదే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ముఖ్యంగా మా అందరి ఉద్దేశం ఏంటంటే మేము బాగుండాలి, ఆరోగ్యంగా మా పిల్లలు బాగుండాలి. లోకా సంస్థ స్థితిలో తర్వాత మేము రోజు పూజ చేసేటప్పుడు కూడా ఎవరి గోత్రనామాలము ఎవరము అనుకోకుండా ఓన్లీ లోక కళ్యాణార్థమనే నీళ్ళు విడుస్తాం తప్ప
సరే పూజ చేసుకున్నారు చేసుకున్న వ్యక్తి వ్యక్తి ద్వారా అనుకుంటారు కానీ మిగతా అంతా మాత్రం లోక కళ్యాణార్థం. లాస్ట్ నీళ్ళు పెట్టేటప్పుడు కూడా ఎస్ఎస్ ముత్య చిన్నముత్య పూజా విజయ్ కుమార్ కోసము శ్రీనివాస్ కోసము అని మాత్రం గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు సారు. ఫ్యూచర్లో అందరు కూడా ఇది ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా మారి అందరూ కూడా ఇదే రకమైన జీవితాన్ని రెస్ట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓవర్ టు విజయ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాదాపు ఈ 15-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మనిషి జీవిత విధానం మారిపోయింది. ఎందుకంటే మీరు పర్టికులర్గా మీ జనరేషన్ వాళ్ళు చేసినంత ఎంజాయ్ బహుశా ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే మేము మీది వింటుంటే ఆనందం అనిపిస్తుంది, మాది వింటుంటే వీళ్ళకి ఆనందం అనిపిస్తుంది. నేను అనేది అని అడగదలుచుకుంది ఏంటంటే పొద్దున లేవగానే పూజా పునస్కారాలు కూడా ఇవాళ చేస్తున్నారో లేదో తెలియదు. మీరు అలాంటిది ఒక్క రోజు కూడా మిస్ కాకుండా శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయాల్లో వచ్చి ఈ పూజా సామాగ్రి సమకూర్చుకొని మరి ఇంట్లో ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు నీళ్ళు పట్టుకుంటున్నారు, ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నారు, మరి ఎప్పుడు చాలు చేస్తున్నారు, ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు తెలుసు. ఎందుకంటే ఉదయం లేవగానే ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ మీవే కనిపిస్తాయి. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4-5 ఎవరైతే ఉన్నామో వీళ్ళందరం కూడా రెగ్యులర్గా వస్తాము. కాకపోతే ఒకళ్ళు కొంచెం ముందు ఒకళ్ళు కొంచెం వెనక అంతవరకే కానీ రావడం పాల్గొనడం మాత్రం 5 వస్తాము. అందులో అందరం ఉదయాన్నే లేచి మా యొక్క కాలకృత్యాలు నిత్య సంధ్యావందనాలు అన్నీ కంప్లీట్ చేసుకొని 7 వరకే ఈ టెంపుల్కి వస్తాము. 7:15 వరకు పూజ స్టార్ట్ అవుతుంది. అన్నీ అయ్యేసరికి ఇక్కడ ఈ శ్రీలేశ్వరుని దగ్గర అధర్వణ శీర్షము, నమకము, చెమకము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంగళహారతి మంత్రపుష్పంతో ఇక్కడ చేస్తాము. మళ్ళీ అక్కడ కూడా సేమ్ చేసి ఈ 5-6 చేస్తాము. విశ్వనాథం యొక్క ప్రోగ్రామే. తర్వాత మాకు ఈ నారంబట్ల ప్రవీణ్ కూడా రెగ్యులర్గా వచ్చేసేసి మాకు చేస్తాడు. ఆ తర్వాత ఆయన రాని సందర్భం లోపల మాకు భూషణ్ సార్ గారు, విజయ్ కుమారు, విష్ణుదాసు అందరూ కూడా దాన్ని నరహరి సారు అందరూ కూడా సకాలంలో దాన్ని నిర్వహిస్తారు. ఇవన్నిటికంటే ఇంపార్టెన్స్ ఏంటంటే మమ్మల్ని అందరినీ పొద్దున్నే లేపి గుడికి పంపించి చేయండి అని ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు మా ఇంట్లో లేడీస్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. మా అందరి భార్యలకు కూడా